ఇంపార్టెంట్ క్వశ్చన్స్కు స్వాగతం. అంటే ఈ సెట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఏమొస్తాయి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ యూజ్డ్ టు ట్రంకేట్ ఇన్ ఫైల్స్. అంటే ట్రంకేట్ చేయనికే ఏ మోడ్ అనేది ఉపయోగిస్తాము అది క్వశ్చన్ అన్నమాట. దీనికి రైట్ ఆన్సర్ డబ్ల్యూ. అండ్ ఇది ఏ విధంగా డబ్ల్యూ అనేది వస్తుందో ఒకసారి చూద్దాము. యాక్చువల్గా మనకు మోడ్ అంటే ఏంటంటే ఆర్ అంటే రీడ్ చేయనికే, అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ను రీడ్ చేస్తుంది అన్నమాట. ఇది మనకు రీడ్ చేసేకి ఒక మోడ్ ఉంది. ఈ మోడ్ను మనము ఉపయోగిస్తామన్నమాట. ఇది ఆర్ అనేది రీడ్ చేయడానికి అన్నమాట. అట్లాగే డబ్ల్యూ అంటే రైట్, అంటే డబ్ల్యూ అనేది రైట్ చేస్తుంది. అంటే రైట్ చేయడం అంటే ఏంటంటే ఆల్రెడీ ఫైల్ ఉంటే ఆ ఫైల్లో ఉన్న డేటాను తీసేస్తుంది అన్నమాట. దానికి ట్రంకెట్ అంటాం అందుకే. సో ఇక్కడ ట్రంకెట్ అంటే మనం యాక్చువల్గా అయితే టీ ఉంది కదా అని మనం టీ పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ కావడానికి టీ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని జోలికి పోకూడదు. ఇది డబ్ల్యూ అనేది మాత్రం రైట్ అనేది మోడ్ గుర్తుపెట్టుకోవాలి. డబ్ల్యూ అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంటే దాన్ని తీసేస్తుంది, దాన్ని మనం ట్రంకేట్ అంటాం. ఏ అంటే అపెండ్ అనమాట, అంటే యాడ్ చేస్తుంది, అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్లో డాటాను యాడ్ చేస్తుంది. బి అంటే బైనరీ ఫైల్స్ కోసము, అంటే బైనరీ ఫైల్ అంటే మనకు పిక్చర్ మోడ్లో ఉంటే వాటిని మనం బైనరీ మోడ్లో రైట్ చేయడానికి కానీ రీడ్ చేయడానికి కానీ వాడతాము. టీ అంటే టెక్స్ట్ ఫైల్స్ కోసం అన్నమాట. అంటే టెక్స్ట్ ఫైలు అంటే ఇది ఓన్లీ టెక్స్ట్ ఉంటే దాన్ని ఆ ఫైల్ని మనం తీసుకుంటాం అన్నమాట. అంతేకాని ఎఫ్ అనేది మాత్రం మన దగ్గర మోడ్ అంటూ ఏం లేదన్నమాట. ఇది ఊరికి జస్ట్ కన్ఫ్యూజ్ కావడానికి ఇచ్చాడనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్కు డబ్ల్యూ అనేది మాత్రం మనకు రైట్ ఆన్సర్ ఉంటుందన్నమాట.